ఒకటేమో త్రోవ ప్రక్కన నాటబడిన అంజూరపు చెట్టు, మరొకటేమో తోటలో నాటబడిన అంజూరపు చెట్టు. త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు ఎలా మొలిచిందో తెలియదు, దాన్ని నాటిన వారు ఉండరు, నీళ్లు పోసేవాళ్ళు ఎవరు ఉండరు, దానికి మందులేసి ఎరువు వేసే వాళ్ళు ఎవరు దానికి ఉండరు. దానికి ఫలాలు లేవంటే పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఎవరో నాటారులే, ఎలాగో అది మొలిచింది, దానికి నీళ్లు పెట్టేవారు లేరు గనుక, ఎరువు వేసి మందు వేసి పాదుగట్టి పర్యవేక్షించే తోటమాలి లేడు గనుక అది కాపు కాయలేదంటే పెద్ద ఆశ్చర్యమేమి లేదు. కానీ ఇది తోటలో నాటబడిన చెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా త్రోవ ప్రక్కన లేరు, మీరు సంఘమనే తోటలో నాటబడి ఉన్నారు. హల్లెలూయా. మనం త్రోవ ప్రక్కన ఉన్న అంజూరం కాదండి, తోటలో ఉన్న అంజూరం. త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు ఫలించలేదంటే దానికి ఒక అర్థం ఉందండి. మరి తోటలో ఉన్న అంజూరం ఫలించలేదంటే అది ఎంత శోచనీయం, అది ఎంత బాధాకరమైన విషయం. ఆమేన్. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పనా, చదువు సంధ్య లేని వాడికి ఏ ఉద్యోగం రాలేదంటే అది వేరు. కానీ బాగా చదువుకొని పిహెచ్డీలు చేసి ఎంఏలు ఎంకాములు బీకాములు ఆటెక్ ఈటెక్ మరి ఇన్ని చేసిన వాడు ఖాళీగా తిరుగుతున్నాడంటే, క్యాటరింగ్కి వెళ్తున్నాడంటే, జొమాటో ఆర్డర్లు ఇవ్వడానికి వెళ్తున్నాడంటే అర్థం ఏంటి? చదువుకొని ఏం ఉపయోగం? అట్లాగే సంఘం అనే తోటలో నీవు నాటబడి ఉన్నావు కదా, నీకు ఒక తోటమాలి ఉన్నాడు, ఎరువు వేస్తున్నాడు, నీరు పెడుతున్నాడు, కంచె వేస్తున్నాడు, పాటు కడుతున్నాడు. నువ్వేం చేయాలి? ఫలించే అంజూరం అయిపోవాలి.